మీరు లివర్ సమస్యలతో బాధపడుతున్నారా? అలాంటప్పుడు మీ మనసులో ఒక సాధారణమైన ప్రశ్న వస్తుంటుంది. మనం లస్సీ లేదా ఛాస్ దీనిని బటర్ మిల్క్ అని కూడా అంటారు. తాగొచ్చా? లేదా అన్నది. అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరంగా చెబుతాను. మీరు లస్సీ లేదా ఛాస్ తాగొచ్చా? అలాగే లస్సీ, ఛాస్ మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా వివరించబోతున్నాను. అలాగే ఏ లివర్ రోగులకు ఛాస్ అనుమతించబడుతుంది, ఎవరికి ఛాస్ తాగొద్దని చెప్పబడుతుందనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఈ మొత్తం సమాచారం తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. మరి వీడియోలో ముందుకు సాగుదాం మరియు లివర్ రోగులు ఛాస్ లేదా లస్సీ తాగొచ్చా లేదా తెలుసుకుందాం. ముందుగా ఒక సాధారణ వ్యక్తి విషయానికొస్తే అతను లస్సీ మరియు ఛాస్ మధ్య ఎలాంటి తేడా లేదని భావిస్తాడు. కానీ ఒక డాక్టర్ దృష్టికోణంలోకి వెళితే వారు రోగులకు ఇవి అనుమతించేటప్పుడు వారి దృష్టిలో ఈ రెండు విషయాలు చాలా భిన్నంగా మారిపోతాయి. లస్సీ గురించి మాట్లాడితే లస్సీ చాలా గాఢంగా ఉంటుంది. అందులో పెరుగు భాగం ఎక్కువగా ఉంటుంది. నీటి భాగం తక్కువగా ఉంటుంది. అదే ఛాస్ గురించి మాట్లాడితే అక్కడ నీటి భాగం ఎక్కువగా, పెరుగు భాగం తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఛాస్ తయారు చేసే సమయంలో పెరుగు తీసుకుని నీటిలో కలిపి ఛాస్ తయారు చేస్తారు. అందులోని వెన్నను బయటకు తీసేస్తారు. వెన్న అంటేనే నెయ్యి. దాన్ని పూర్తిగా బయటకు తీసేస్తారు. ఫ్యాట్ అంటే కొవ్వు. అది ఛాస్‌ల నుంచి పూర్తిగా తొలగిపోతుంది. కానీ లస్సీ విషయానికొస్తే లస్సీలో చాలాసార్లు వెన్న కూడా మిగిలిపోతుంది. నెయ్యి కూడా మిగిలిపోతుంది. అలాగే దాని గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం హెవీగా ఉంటుంది. మీ లివర్‌కు, మీ జీర్ణ వ్యవస్థకు ఇది మంచిది. అలాగే లస్సీని సాధారణంగా ప్రజలు తీపిగా లేదా ఉప్పుగా మాత్రమే తాగుతారు. కానీ లివర్ రోగుల విషయానికొస్తే, అలాగే వారి శరీరంలో డయాబెటిస్ లేదా హై బ్లడ్ ప్రెషర్ వంటి పరిస్థితి ఉంటే, అప్పుడు వారు లస్సీలో షుగర్ కూడా వేయకూడదు, ఉప్పు కూడా వేయకూడదు. అలాగే ఛాస్ తాగేటప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను ఛాస్ అని చెప్పిన కారణం ఏమిటంటే, లివర్ రోగులు లస్సీ తాగకూడదు. వారు ఛాస్ తాగవచ్చు. ఎందుకంటే ఛాస్‌లో పెరుగు పరిమాణం తక్కువగా ఉంటుంది. నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో మీకు ప్రోబయోటిక్స్ కూడా లభిస్తాయి. ఇవి మీ పేగుల ఆరోగ్యానికి చాలా మంచివి. అదే సమయంలో ఇవి మీ లివర్ ఆరోగ్యానికి కూడా మంచివి. అందువల్ల మీరు ఛాస్ తాగవచ్చు. కానీ ఛాస్ తాగేటప్పుడు మీరు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంటే ఇందులో మీరు చక్కెర లేదా ఉప్పు కలపకూడదు. వీటిని కలపకూడదు. వీటి బదులు మీరు సేంద్రియ ఉప్పు వాడవచ్చు. అదే సమయంలో మీరు హరిమిర్చి కూడా వాడవచ్చు. అల్లాన్ని ఎండబెట్టి దాన్ని పొడి తయారు చేయవచ్చు. దాన్ని కలిపి కూడా మీరు ఛాస్ తాగవచ్చు. ఇది కూడా మీకు లాభమే ఇస్తుంది. ఇప్పుడు ప్రతి లివర్ రోగి ఛాస్ తాగవచ్చా అంటే అసలు అలా కాదు. మీ లివర్ సమస్య మొదటి దశలో లేదా రెండవ దశలో ఉంటే మీరు ఛాస్ తాగవచ్చు. కానీ ఇది మరింత ముందుకు వెళ్ళి అంటే సిరోసిస్ లేదా ఫెయిల్యూర్ స్థాయికి చేరుకుంటే అప్పుడు రోగి శరీరంలో నీరు నిలవవుతుంది, నిలిచిపోతుంది, ఊబకాయం కనిపిస్తుంది, కాళ్లల్లో నీరు చేరుతుంది, పొట్టలో నీరు చేరుతుంది. దీనిని మనం ఎసైటిస్ అని కూడా అంటాం. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో వారు ఛాస్ తాగితే అది శరీరంలో నీరు నిల్వ ఉండటాన్ని మరింత పెంచుతుంది కాబట్టి వారు అసలు తాగకూడదు. కానీ మీరు ఇప్పటికీ ఫ్యాటీ లివర్ రోగి అయితే మీరు ఛాస్ తాగవచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనం ఇస్తుంది. ఇది మీకు లాభదాయకం. ఆశిస్తున్నాను మీకు అర్థమైందని. ఏ లివర్ రోగులు ఛాస్ తాగాలి, ఎవరు తాగకూడదు అన్నది. ఇప్పుడు చూద్దాం ఎందుకు లివర్ రోగులకు ఛాస్ తాగొద్దని చెప్పబడుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీరు లివర్ సంబంధిత ఏవైనా సమస్యకు చికిత్స వెతుకుతున్నట్లయితే మీరు భారత్ హీపతి డాక్టర్ టీమ్ను సంప్రదించవచ్చు. మీరు స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు కాల్ చేయవచ్చు మరియు భారత్ హమ్ డాక్టర్ టీం నుండి సలహా పొందవచ్చు. ఈరోజు వీడియోలో ఇంతే. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.